జిల్లా ఆదోని పట్టణం నందు ఈ రోజు తెల్లవారుజామున 7 గంటలకు భీమా సర్కిల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోలు ప్యాసింజర్లు మించి అధికంగా ప్యాసింజర్లను ఆటోలో వేసుకుని పోవడంతో రోడ్డు ప్రమాదం జరిగిందని అక్కడున్నటువంటి ప్రజలు తెలిపారు. ఇది ఆర్టీఓ నిర్లక్ష్యమని వెంటనే ఆర్టీఓ ఆటోలను పరిమితికి మించి ఆటోలో జనాలను ఎక్కించరాదని ప్రజలు తెలిపారు. టీ తాగి కూర్చున్నామన్నా. టీ తాగినా కూడా ఆటో అదే స్కూటర్ అడ్డం వచ్చింది. చాలా ఫాస్ట్లో పిల్లలు వస్తున్నారు. ఒక ఆటోలో వచ్చి 20-30 మంది దాదాపు ఉన్నారు. ఆ క్యారీ బ్యాగులకు వచ్చి ముందు తగిలేసుకుని ఉంటారు వాళ్ళంతా. ఆటో స్కూటర్ అడ్డం వచ్చే లోపల అది బ్రేక్ ఏం కొట్టినాడు, సడన్గా వచ్చి కింద పడిపోయింది. దాదాపు అంటే ఒక 5-6 మందికి దెబ్బలు తగిలి ఒక ఆయమ్మ మాత్రం ముసలాయమ్మ మాత్రం బాగా ఫేసు చేతులు ఇరిగిపోయినాయి. ఆయమ్మ బతకడం కష్టం, చాలా కష్టం ఆయమ్మ బతకడము. ఈ ఆటో వాళ్ళకి అద్దు బొద్దు లేదు అసలుకి. ఎంతమంది కావాలంటే అంతమంది కూలీలను ఎక్కించుకుని పోతున్నారు. అవి ఏం జరుగుతుంది ఏం లేదని అర్థం చేసుకుని ఇప్పుడు ఖాళీ మాత్రం వాళ్ళ డబ్బులకి ఇట్లా ఆలోచిస్తున్నారు. అంతేగాని అవి మనిషి ప్రాణాల గురించి విలువ అనేది తెలియదు ఈ ఆటో వాళ్ళకి మొత్తానికి వచ్చి. ఇది భీమా సర్కిల్లోనా? భీమా సర్కిల్లో ఇదే భీమా సర్కిల్లోనే జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కిల్లో. నా పేరు రమేష్. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మేము ఈరోజు భీమా సర్కిల్ దగ్గర ఉన్నాము. ఒక సంఘటన భీమా సర్కిల్ దగ్గర గుడ్ మార్నింగ్ టీం గుడ్ మార్నింగ్ కోసం పొద్దున్న ఒక రోడ్డుకి వెళ్తుంటే భీమా సర్కిల్లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఒక ఆటోలో దాదాపు ఇక్కడ వాసులు చెప్పారు 22 నుంచి 25 మంది వరకు ఒక ఆటోలో కూలీ నిమిత్తం వెళ్ళడం జరిగి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి. కానీ ఇది నిర్లక్ష్యం ఎవరిదని చెప్పి మేము అడుగుతున్నాము. ఆర్టీఓ మేడం గారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ విచ్చలవిడిగా ఇప్పుడు మీరు మా విజువల్స్లో మీరు చూడొచ్చు ఎంతమంది ఆటోల్లో కూడా లిమిట్ లేకోకున్నట్ల 20 కావచ్చు 30 కావచ్చు ఊరికి వెళ్ళాలని వెళ్తుంటారు. అప్పి ఆటోలు మెయిన్ వచ్చి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. 3 చక్రాల వాహనంలో కెపాసిటీ ఎంత ఉంటే అంతవరకే పోవాలి, బ్యాలెన్స్ అంటూ ఉండదు. స్పీడ్ డిస్టర్బెన్స్ కింద కొద్దిగా ఇదైతే ఓల్డ్ అయితే స్కిడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ రకంగా సంఘటన జరిగి రోజుకి వెళ్ళే కూలీలకి అంటే వాళ్ళ వాళ్ళు 200కో 300కో 400కో కూలీలు పోయే వాళ్ళకి ఈ రకంగా సంఘటన జరిగింది. మళ్ళీ దీనికి బాధ్యులు ఎవరు? ఆర్డీఓ మేడం కాడ ఎవరనేది మేము ప్రశ్నిస్తున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే సిఐ గంటా సుబ్బారావు గారు ఆదోనిలో ఎంతోమందికి అవేర్నెస్ ఇస్తున్నారు. కాకపోతే అది నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరీ జరగకున్నట్ల ఆర్టీఓ మేడం గారు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. నా పేరు ఖాజా ఆదోని.